వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిమ్స్లో జానపద గాయకుడు గిద్దె రామనరసేను పరామర్శించిన మంత్రి హరీష్ రావు. త్వరగా కోలుకుంటారంటూ ధైర్యంగా ఉండాలని భరోసా. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం. అన్నం పెట్టే రైతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు. కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన సహచరుడికి వీడ్కోలు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతికి చోటు ఉండకూడదన్న ఏపీ సీఎం జగన్. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టెలిఫోన్ నంబర్ ప్రదర్శించాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామనరసేను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో తన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన రామనరసయ్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. త్వరగా కోలుకుంటారు అంటూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంతకుముందు రామనరసయ్య అనారోగ్యంగా ఉన్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి ఆయనను నిమ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతుల చేతులకు బేడీలు గొలుసులు వేసి కోర్టుకు తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. 4 రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్-ఆర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు. రైతులకు సంఖ్యలు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల 30న ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్కు వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో వారిపై నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట దయాకర్ రెడ్డి స్వగ్రామం పర్కాపూర్ వెళ్లారు. అక్కడ దయాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందంటూ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడెమోశారు. తమ పార్టీ సహచరుడికి కడసారి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని, అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టెలిఫోన్ నంబరు ప్రతి చోట ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అవినీతిని నిరోధించడానికి ఎస్ఓపీల నుంచి సిద్ధం చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు పనితీరు ఇందులో కీలకమని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలు ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. 4 వారాలకు మించి ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత అనే విద్యార్థిని వారం క్రితం నారాయణ కళాశాలలో జాయిన్ అయింది. ఆమెను తల్లిదండ్రులు ఇంటర్ ఎంపీసీలో జాయిన్ చేశారు. ఏమైందో ఏమో కానీ సడన్గా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. సిబ్బంది గమనించి కళాశాల యాజమాన్యానికి విషయాన్ని వివరించారు. దీంతో హుటాహుటిన కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిక బిల్డింగ్ పై నుంచి దూకిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని వంశితది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేరు ఫోటో ఈ గర్ల్స్ క్యాంపస్ నారాయణ కాలేజ్లో మార్నింగ్ 9:40 టైంలో ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి పైనుంచి కింద బిల్డింగ్ నుంచి సూసైడ్ చేసుకోవడం మనం వచ్చి వెరిఫై చేస్తాము. అమ్మాయి పేరు వంశిక, ఏజ్ 16 years, రెసిడెన్స్ కామారెడ్డి. ఆ అమ్మాయి సూపర్ 60 కోర్స్లో 9th రోజు ఆఫ్టర్నూన్ జాయిన్ అయింది. ఈ మంత్లో లాస్ట్ 4 days బ్యాక్ జాయిన్ అయింది. అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా పేరెంట్స్ గుర్తొస్తున్నారు, అది నేను పేరెంట్స్ని చూడబుద్ధి అవుతుంది అని చెప్పేసి క్లాస్మేట్స్ తోటి తినే దగ్గర మెస్లో పక్కన ఉన్న క్లాస్మేట్స్తో షేర్ చేసుకుంది. ఈరోజు మార్నింగ్ 8:45 టైంలో క్లాస్లో ఉండగా, కెమిస్ట్రీ క్లాస్లో ఉండగా మేడం తోటి వామిటింగ్ వస్తుంది, నేను సిక్ అయినా, కడుపుని వస్తుంది, నేను పోయి రూమ్లో పడుకుంటా అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్తో పర్మిషన్ తీసుకొని రూమ్కి వెళ్తున్నా అని చెప్పింది. 5th floor పైన టాప్ ఫ్లోర్ 5th floorకి వెళ్ళేసి పైనుంచి దూకి చనిపోయింది. అమ్మాయి చెప్పులు గిప్పులు మొత్తం అక్కడ పైన టాప్ ఫ్లోర్లో 5th floorలో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమనుంటే తమకి ఇన్ఫార్మ్ చేస్తాం. రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్జీకే కాలనీలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలతో ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని కీసర పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాయలసీమలో యువగళం పాదయాత్ర ముగించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అపూర్వ స్వాగతం లభించింది. నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కంబం అటవీ ప్రాంతంలో వందలాది వాహనాల్లో తరలివచ్చారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చుతూ హోరెత్తించారు. నెల్లూరు జిల్లా బోర్డర్లోకి లోకేష్ అడుగుపెట్టే సమయంలో కార్యకర్తలు పాదయాత్రదారిలో 101 కొబ్బరికాయలు కొట్టి యువనేతను ఆహ్వానించారు. యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కుంభం అటవీ ప్రాంతంలో 3 కిలోమీటర్లకు పైగా వాహనాలు, కార్యకర్తలతో రహదారి కిక్కిరిసిపోయింది. పాదయాత్రకు అనూహ్య రీతిలో తరలివచ్చిన జనసందోహంతో పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. యువగళం పాదయాత్ర కంబం అటవీ ప్రాంతం నుంచి కదిరినాయుడు పల్లె వద్ద ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏపీలో ఉద్యోగులందరూ బాగుండాలని, ఉద్యోగుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను పలు ఉద్యోగ సంఘాలు కలిశాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు ప్రభుత్వానికి పలు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. జీపీఎస్ స్కీమ్ కోసం 2 ఏళ్లు కసరత్తు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. దేశంలోని అత్యుత్తమ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు తనని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలు, జీపీఎస్ పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. చెప్పిన విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేసేలాగా మొన్న కేబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంటే అది ఓర్చుకోలేక నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకటి వచ్చింది, ఆశ చూపి అన్యాయం మోసం గురు అని. ఇది చదివితే నిజంగా ఇంత నీచంగా ఇంత నికృష్టంగా వార్తలు రాస్తారా అని అనిపించింది. ఫస్ట్ ఇది చూడగానే కోపం వచ్చింది, తర్వాత చదివినాక నవ్వు వచ్చింది, వరే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఏంటి వీళ్ళల్లో అని. తర్వాత జాలేసింది, అంటే 2024 తర్వాత ఇప్పుడే ఇట్లున్నారా వీళ్ళు, 24 ఎన్నికల తర్వాత ఏంటి వీళ్ళ పరిస్థితి అని వాళ్ళు తలుచుకుంటే నిజంగా జాలేసింది. అంత నీచంగా నికృష్టంగా అంత కడుపు మంటతో రాశారు ఈ వార్తలు. దీంట్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ కుదరదు అంటూ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో ఉన్న రావత్ గారు ఫైల్ పక్కన పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో మీరందరూ కూడా మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో రావత్ గారు ఫైనాన్స్లోనే పనిచేయలే. ఆయన ఫైనాన్స్ సెక్రటరీయే కాదు, ఫైనాన్స్ సెక్రటరీలో ఒకరోజు కూడా రావత్ గారు పనిచేయలే. అలాంటిది ఇంత అబద్ధపు రాతలు ఎలా రాస్తారు, ఇంత హీనంగా ఇంత నీచంగానా? తర్వాత ఏంటి, అధికారులు సుప్రీంకోర్టు తీర్పు కాంట్రాక్టు వెయిటేజ్ ఇవ్వచ్చు కానీ క్రమబద్ధీకరణ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పు అని. మళ్ళీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో సపరేట్ తీర్పు. చాలా కేసులు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే 10 years సర్వీస్ ఉండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అగనెస్ట్ పోస్ట్ ఉంటే చేసుకోవచ్చని గతంలో చాలా కేసులు సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారమే ప్రభుత్వం కూడా ఆ కోర్టు ఇబ్బందులు రాకుండా కోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఈరోజు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని కూడా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కోర్టులో అడ్డుకోవాలని ముందుగానే, అంటే ముందు ఒక రాత రాసి వీళ్ళే ఒక కేసు వేసి దీన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నట్టు కనపడుతుంది. ఇంకొకటి, ఈ గత ప్రభుత్వం చేయాలనుకుంటే అధికారులు వద్దని చెప్పడంతో పక్కన పెట్టారు అని. అంటే వీళ్ళు అత్యుత్సాహంతో ఎవరికో, అంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి మేలు చేయాలని అనుకుంటున్నారు, కానీ ఈ వార్తలు చూస్తే వాళ్ళు పరుగు తీసినట్టయింది. ప్రభుత్వం ఎన్నుకునేది ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వాన్ని ఎందుకు? వాళ్ళ నిర్ణయం సొంతంగా ప్రజలకు ఏది మంచి అయితే అది నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని అధికారులు చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోమని కాదు కదా. వీళ్ళు చెప్పేది ఏంటి, గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి అధికారులు అంటేనే పని చేసిన, అధికారులు ఏం చెప్తే అదే చేశారు తప్ప ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేదని వాళ్ళు చెప్పే దాని ప్రకారం అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారం ఏది ప్రజలకు మంచి అయితే అది తీసుకుంటారు, కానీ అధికారులు వద్దన్నారు కాబట్టి పక్కన పెట్టాము అని చెప్పారు. అంటే ఆయన చంద్రబాబు గారి పరువు ఆంధ్రజ్యోతి పత్రికే తీసింది. ఇంకొకటి, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ కుదరదు కాబట్టి మినిమం టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచామంట. ఇది కూడా పచ్చి అబద్ధం. అంతకుముందు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 3,500 మందికి గ్రాస్ శాలరీ వచ్చేది, అంటే డిఏ బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ కూడా వచ్చేది. అలాంటిది వీళ్ళు మినిమం టైం స్కేల్ అని తీసుకొచ్చి కన్సల్టేట్ పే చేసి ఓన్లీ బేసిక్ పేతో, అంటే ఉండే జీతాన్ని తగ్గించిండు. గత ప్రభుత్వం 2018లో 27 జీవో తెచ్చి ఉండే జీతాన్ని కూడా తగ్గించింది. అంటే ఇంత అబద్ధపు రాతలు, ఇంత ఫ్రస్ట్రేషన్ రాతలు రాయడం ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం? వాళ్ళు వేరే ఏదైనా రాజకీయం చేయాలంటే చేసుకోవచ్చు, కానీ ఉద్యోగులందరూ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ మాకు మా సర్వీస్ రెగ్యులరైజ్ అవుతుందని సంతోషంగా ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఓడ్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడేలాగా, వాళ్ళు మళ్ళీ మానసిక శోభ గురయ్యేలాగా అనవసరమైన చెత్త అంతా రాసి వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాయడం కరెక్ట్ కాదు. గతంలో మేము చంద్రబాబు గారు, అంటే గత 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు కూడా మీకు క్లియర్గా చెప్తాం. 2014 మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు. ఇంకొక దగ్గర హోంగార్డ్, అంగన్వాడీ, విద్యా వాలంటీర్ల క్రమబద్ధీకరణకు చర్యలు. అంటే ఆ రోజు ఏం కండిషన్ లేకుండా అవుట్రైట్గా అందరినీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హోంగార్డ్, అంగన్వాడీ టీచర్లు, విద్యా వాలంటీర్లు కూడా, అంటే ఎవరిని పడితే వాళ్ళని రెగ్యులేట్ చేస్తామని నోటికి వచ్చిన వాగ్దానం వల్ల ఇచ్చారు. ఇందులో ఒక్క వాగ్దానమే నెరవేర్చారా? ఆ రోజు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఏమని మాట్లాడిందా?
ఇప్పుడు మేము మా వాళ్ళు నిన్న ఈ మంచి నిర్ణయం తీసుకునేందుకు సీఎం గారు ఇంత ఉద్యోగులకు మేలు చేసి నిర్ణయం తీసుకునేందుకు సీఎం గారిని ఒక మాట అంటే దాని మీద మా నాయకులందరినీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఎవరో పేర్లు వీళ్ళకే ఒక లెటర్ రాసే వాళ్ళు ఉంటారు, వీళ్ళ పేపర్ కోసమే. అలాంటి వాళ్ళతో ఒక లెటర్ రాపించి దాని మీద పెద్ద ప్రచారం చేసి నాయకులందరినీ వాళ్ళ పరుగు తీసేలాగా వీళ్ళందరూ వార్తలు రాయడం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా చూడండి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీస్ను పరిగణలోకి తీసుకొని వీళ్ళనంత ఎక్కువ మందిని రెగ్యులేట్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ. చంద్రబాబు గారు ఏమి ఇచ్చారు, అవుట్ రైట్గా ఏం కండిషన్ లేకుండా ఎవరుంటే వాళ్ళను అందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, సర్వీసును అర్హతను పరిగణలోకి తీసుకొని వీళ్ళంత ఎక్కువ మందిని రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు 5 ఏళ్ళు సర్వీస్ 2014కు 5 ఏళ్ళు సర్వీస్ పెట్టి వీళ్ళంత ఎక్కువ మందిని రెగ్యులేట్ చేయడానికి నిర్ణయం క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిపోయిన వాళ్ళకు కూడా సీఎం గారు మాకు చెప్పారు 1 by 1 చేసుకుంటా పోతాం, అసలు అంటూ లేదు కదా, స్టార్ట్ చేశాము, దీని తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము అని చెప్పి తర్వాత రోజుల్లో మిగిలిపోయిన వాడిని కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. దీనివల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కడుపు మంటతో ప్రభుత్వాన్ని ఏదో చేయాలని చెప్పి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఇంత నీచ నికృష్టమైన రాతలు ఎందుకు రాస్తున్నారో మాకు అర్థం కాలేదు. సరే మీరు ఏమైనా రాసుకోండి, ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కోసం కోర్టు కేసులు వేసి అలాంటివి చేస్తే మాత్రం ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. మీ ఈ ముఖంగా మీకు ఆంధ్రజ్యోతికి చెప్తున్నా, రాధాకృష్ణ గారికి చెప్తున్నా, మీరు వేరే ప్రభుత్వం మీద మీకు ఏదైనా ఉంటే వేరే రకంగా చూసుకోండి, కానీ ఉద్యోగులను అడ్డం పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలాగా ఇట్లా కోర్టు కేసులకు వెళ్ళి ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దు. ఇప్పటికే ఈ పేపర్ పత్రిక చూసిన తర్వాత ఉద్యోగుల్లో నిజంగా చాలామంది నాకు ఫోన్ చేసిండ్రు, ఏంది ఇంత నీచంగా ఇంత ఇదిగా రాశారేంటి అని. అందుకే నాకు ఫోన్లు వచ్చినాయి. యాక్చువల్ నిన్ననే మేము పెట్టే వాళ్ళ మీద నిన్న పెట్టాం. నాకు చాలా ఫోన్లు వచ్చాయి కాబట్టి ఈ రోజన్నా కనీసం దాని మీద క్లారిటీ ఇద్దాం, ఉద్యోగులకు ఏం జరుగుతుంది అనేది, వీళ్ళు రాసిన రాతలు ఏంటి, దీంట్లో నిజం ఎంత ఉంది అనేది మీకు చెప్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఇప్పటికైనా చెప్తున్న వాళ్ళకు ఉద్యోగులకు మంచి చేసేలాగా మీరందరూ చూసింటారు ఆ రాధాకృష్ణకు ఉద్యోగుల మీద ఎంత ప్రేమ ఉందో. గత ప్రభుత్వంలో సీఎం గారిని పక్కన పెట్టుకొని బూతులు, అంటే మనం మీడియాలో చెప్పలేని బూతులు ఉద్యోగుల గురించి మాట్లాడి వాళ్ళకు జీతాలు వేయడానిక మేము ట్యాక్స్ కట్టేదని అంత నీచంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఈరోజు ఎవరినో అందరం ఎక్కించడం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఉద్యోగులందరూ రెచ్చగొట్టడానికి రోజు ఒక ఇష్టం వచ్చినట్లు పేపర్లో రాస్తే అది అని ఉద్యోగులు నమ్ముతారు అనుకుంటున్నారా? మీరు ఇలా చేయడం వల్లనే ఇంకా మీకు నష్టం. అది గమనించుకొని ఇప్పుడైనా వాస్తవాలు రాయాలని వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఆ రాధాకృష్ణ గారు కనపడితే ఎవరు ఏమనొద్దు, ఆయన పాపాన్ని ఆయన రాసినానికి ఆయన పాపాన్ని ఆయన పోతున్నారు, మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు కోప్పడి ఆయన ఏం చేయొద్దని చెప్పి ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పి ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రజ్యోతి వాళ్ళు లేరా ఎవరు ఏం డౌట్? ఖచ్చితంగా ముందు కూడా మిగిలిపోయిన వాళ్ళను 1 by 1 చేసుకుంటూ వెళ్దామని సీఎం గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ గవర్నమెంట్ అసలే లేనిది ఒక పాలసీని తీసుకొచ్చింది 2014. ఇంకా చాలామంది 2010 సంవత్సరాలని అంటారని అనుకున్నారు, కానీ దాన్ని సీఎం గారు ఎక్కువ మంది చేయాలనే ఉద్దేశంతోనే 5 సంవత్సరాలు తగ్గించారు. దీని ప్రకారం కూడా చూసుకున్నా గవర్నమెంట్ 2019లో హామీ ఇచ్చారు సీఎం గారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం లెక్కలే తీసుకున్నా 2019 నుంచి 10 సంవత్సరాలు సర్వీస్ ఉండే వాళ్ళు చేయాలి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా సీఎం గారు చెప్పిన మాట ప్రకారం అందరికీ రెగ్యులేట్ చేస్తున్నట్టే. మిగిలిపోయిన వాళ్ళకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దు. సీఎం గారు ఖచ్చితంగా మిగతా అందరికి కూడా న్యాయం చేస్తారు. 1-2 కేటగిరీలు అంటే ఏఎన్ఎంలకు డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ పెట్టారు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ కూడా కారణం ఉంది. ఏఎన్ఎంలు గతంలో రీడిప్లాయ్మెంట్ అయ్యారంటే చేంజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అప్పుడే వద్దనే ఉద్దేశంతో వాళ్ళ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టుకొని గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ విలేజ్ సెక్రటరీ వాళ్ళకు దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కూడా అధికారులతో మాట్లాడుతున్నాం. వాళ్ళొకటి మన హార్టికల్చర్ వాళ్ళకు రేషనలైజ్ చేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉంటారు. సో నా తరపు నుంచి మిమ్మల్ని సంతోషంగా పెట్టడానికి ప్రతి కార్యక్రమం కూడా మనసా వాచా కర్మన సిన్సియర్గా చేస్తాను. we always keep this in mind. ఎవరైనా కానీ రకరకాల రాజకీయ కోణాలతో రాజకీయ ప్రేరేపణలతో రకరకాలుగా పాయిజన్ చేసే కార్యక్రమాలు ఎవరైనా చేసినా కూడా దయచేసి డోంట్ ఈల్డ్ టు ఇట్. నా మనసు ఎప్పుడు కూడా మీకు మంచి చేయడం కోసమే ఎప్పుడు ఉంటుందని ఫస్ట్ టైం ఒక గవర్నమెంటు మీ ప్రాబ్లమ్స్గా వదిలేయకుండా
నా సమస్య కాదు కదా ఎందుకు పట్టించుకోవాలి అని చెప్పి వదిలేయకుండా గతంలో మాదిరి కాకుండా ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ చూపాలి, ఒక సొల్యూషన్ వల్ల మీకు మంచి జరగాలి, ఆ సొల్యూషన్ వల్ల మీకు మంచి జరగాలి, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏ రకంగానూ కూడా మంచి అనిపించే పరిస్థితి ఉండాలనే ఆలోచనలతో ప్రతి అడుగులోనూ కూడా దాదాపుగా ఈ జీపీఎస్ అయితే 2 సంవత్సరాలు పట్టింది. దాని గురించి ఒక సొల్యూషన్ ఎతకడం కోసము, దాని మీద స్టడీ చేయడం కోసము, ఒక విన్ ఫార్ములా తీసుకొని రావడం కోసం. మొత్తానికేమో ఆ 2045లో అప్పటి జనరేషన్ కూడా 2050లో ఉన్న ఆ జనరేషన్లో కూడా జగన్ ఏం చేసినా కూడా ఆ రోజు ఎంప్లాయీస్కు మంచి చేసినాడు, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి చేసినాడు అనే మాటే అనిపించాలే తప్ప వేరే రకంగా అనిపించినారు అనుకో. లాస్ట్కి ఈ 2003 పరిస్థితి వస్తుంది. 2003 పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకనంటే ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి, ఇది అయ్యే పని కాదని చేతులు ఎత్తేసినాయి. ఆ పరిస్థితి కూడా రాకూడదు, ఎంప్లాయీస్ నడు రోడ్డు మీదకి రాకూడదు అనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేసి ఈరోజు మీరు జీతం ఏదైతే బేసిక్ తీసుకుంటా ఉన్నారో దాంట్లో కనీసం 50% ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా చూసుకుని ఆ 50% కూడా మళ్ళా డిప్రిషియేట్ కాకుండా మీకు రేపొద్దున ఇన్ఫ్లేషన్ ప్రెషర్ వల్లనో పెరిగే వరవడి ఏదైతే కంటిన్యూ అవుతుందో ఆ పెరిగినప్పటికీ కూడా మీకు వచ్చే ఈ లివింగ్ స్టాండర్డ్ ఆ 50%తో మీరు అవలంబించుకున్న లివింగ్ స్టాండర్డ్ తగ్గకుండా అది మెయింటైన్ అయ్యేట్టుగా ఒక గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు జరిగింది. సో ఇటువంటి ప్రాక్టికల్గా జరిగే ఆలోచనలు ప్రాక్టికల్గా నిజంగా కూడా మరి పొద్దున, ఎందుకనంటే 135,000 మంది దాంట్లో ఉన్న సచివాలయం ఉద్యోగస్తులు వీళ్ళందరినీ మనం పెట్టించినాం. వీళ్ళందరూ రేపు పొద్దున నాకు మంచి చేసినాడు జగన్ అనే మాట రావాలి కానీ నోట్లో నుంచి వేరే ఏ రకమైన మాట కూడా రాకూడదు, వినపడకూడదు అని చెప్పి అసలు నిజంగానే ఎంప్లాయీస్కు మంచి జరగాలి అని చెప్పి ఇంత సిన్సియర్గా ఒక సొల్యూషన్ కోసం ఎతికిన పరిస్థితి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. రేపొద్దున ఈ జీపీఎస్ అనేది మార్క్ మై వర్డ్ దేశానికే ఇది రోల్ మోడల్ అవుతుంది దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఫీజిబుల్ మోడల్. ఎంప్లాయీస్కు మంచి జరిగిస్తూ ఉంది, అన్ని రకాలుగా కూడా మంచి మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరొక్కసారి అందరికీ కూడా చెప్తాను, దిస్ గవర్నమెంట్ ఈస్ యువర్స్. మిమ్మల్ని పూర్తిగా భాగస్వామ్యం చేసుకుని నేను బాగా డెలివర్ చేయాలి అంటే మీరు బాగా డెలివర్ చేయాలి. మీ ముఖంలో చిరునవ్వు ఉంటేనే మీరు సంతోషంగా డెలివర్ చేయగలుగుతారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి జయయాత్ర అన్నవరంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం గడియార స్తంభం వద్ద పార్టీ నాయకులు డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. తొలుత ఈ గోడ పత్రికలకు స్థానిక వినాయకుని గుడి వద్ద పూజ నిర్వహించి అనంతరం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఈ గోడ పత్రికలు ఉండేలా కార్యాచరణ చేసినట్టు నాయకులు తెలిపారు.
కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బడికాయలపల్లి గ్రామంలో జరిగింది. రైతు పసుపులేటి వెంకటరమణకు చెందినటువంటి గొర్రెల పాకలో ఉంచిన సుమారు 40 గొర్రెలపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి తిన్నాయి. ఉదయం 6 గంటల సమయంలో గమనించిన రైతు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా అధికారులు పట్టించుకోలేదని అన్నాడు. సమయానికి పశు వైద్య అధికారులు స్పందించి ఉంటే మా గొర్రెలు కొన్నైనా బతికేవి అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన గొర్రెలు సుమారు 2.5 లక్షల వరకు ఉంటుందని తెలిపిన రైతు ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇవిగా సార్ మొత్తం అన్ని 40 జీవాలు సార్. డాక్టర్లు ఫోన్ చేసినప్పటి నుంచి యువతలకు 7 జీవాలు తెచ్చుకున్నాయి. అరకు నియోజకవర్గం అరకులోయ ఏరియా ఆసుపత్రిలో పిల్లలకు అనువైన పోషకాహార సరఫరా కేంద్రాన్ని అరకు నియోజకవర్గం శాసనసభ్యులు చెట్టి పాల్గొన మరియు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ శర్మ మరియు అసిస్టెంట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ పాలు కారణంగానే దాంట్లో పోసేసి ఆ బాక్స్లో పెట్టేసి 5వ రోజు ఒకసారి, 10వ రోజు ఒకసారి, 14వ రోజు ఒకసారి మేము మళ్ళీ మీకు ఫుడ్ ఇచ్చిన తర్వాత బరువు చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మేము అనుకున్నట్టు బరువు పెరుగుతుందా అని చూస్తారు. పెరిగిందంటే పంపించేస్తారు. బట్టి ఎక్స్పైరీ డేట్ చూడాలి. ఇది 12వ తారీఖు, 17 వరకే ఉంది. దాని లోపల ఖాళీ చేసేసాం. పాడైపోతుంటే పడేయండి, మేము కొత్తగా వీళ్ళు బై గ్రౌండ్ ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిమ్స్లో జానపద గాయకుడు గిద్దే రామనరసింహను పరామర్శించిన మంత్రి హరీష్ రావు. త్వరగా కోలుకుంటారంటూ ధైర్యంగా ఉండాలని భరోసా. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం. అన్నం పెట్టే రైతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు. కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడే మోసిన సహచరుడికి వీడ్కోలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదన్న ఏపీ సీఎం జగన్. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టెలిఫోన్ నంబర్ ప్రదర్శించాలని ఆదేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.